నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సార్తో మాట్లాడే రోజు హెల్త్ విషయంలో మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, డయాబెటిక్ యా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వీళ్ళకి మరి ముఖ్యంగా ఇంట్లో ఏమైనా హోమ్ రెమెడీస్ లాంటివి, చిట్కా లాంటివి పనిచేస్తాయి అంటారా? ఉంటే ఏమైనా ప్లీజ్ సజెస్ట్ చేయండి. యా హోమ్ రెమెడీస్ చిట్కాలు అన్నీ ఉంటాయి, బట్ ఇట్ డిఫర్స్ టు పేషెంట్ కండిషన్. లైక్ పేషెంట్స్కు ఏ టైప్ డయాబెటీస్ ఉన్నాయి మేము చూస్తాం. అది వెదర్ ఇట్ ఈస్ టైప్ 1, టైప్ 2 లేకపోతే టైప్ 1.5. ఓకే, సో దట్ డిపెండ్స్. ఓకే, అండ్ దీనిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మన గ్లూకోజ్ ఇంటేక్ పర్ డే. ఓకే, సో ఈ గ్లూకోజ్ ఇంటేక్కు మనం ఎప్పుడైనా సరే ఒక లెవెల్కు మనం తీసుకొచ్చేసామనుకో మనకు డయాబెటీస్ కంట్రోల్ అయిపోతాయి. అప్పుడు మీరు మెడిసిన్ అసలు వాడాల్సిన అవసరమే లేదు. ఎట్లా ఉంటుంది అంటే లైక్ దే ఆర్ వెరీ స్కేర్డ్ ఆఫ్ డయాబెటీస్. ఏంటంటే డయాబెటీస్ వచ్చేసింది ఇంకో జీవితం మనకు లేనట్టే. డయాబెటీస్ వచ్చేసింది అంటే పెద్ద జబ్బు వచ్చిందంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి అంటారు కదా సార్. లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలని ఎవరు చెప్తారంటే లైక్ ఆల్ ద అలోపతిక్ డాక్టర్స్. ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఆల్ ద మోడర్న్ మెడిసిన్ పీపుల్, దే ఓన్లీ స్పీక్ అబౌట్ దిస్. అదర్వైజ్ మనము ఒక వాస్తవంకు వచ్చేసామనుకో, ఒక న్యాచురల్ లైఫ్ స్టైల్కు మనం వచ్చేసామనుకో, నేచర్ తప్పటి మనం నడిచామనుకో, ఆటోమేటికలీ వీ క్యాన్ కంట్రోల్ ద డయాబెటీస్ విదౌట్ ఎనీ మెడికేషన్. ఇట్స్ మై క్లినికల్ ఎక్స్పీరియన్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్. పాసిబుల్ అంటారా? 100% పాసిబుల్. ఇట్స్ మామూలు కాదు. అంటే యువర్ డయాబెటీస్ విల్ బి కంట్రోల్ ఇన్ జస్ట్ 3 days ఆఫ్ టైమ్. ఓకే, సో విదౌట్ దట్ టు విదౌట్ మెడికేషన్. అది ఎలా జరుగుతుంది అంటే చెప్తాను మీకు. ఫస్ట్ థింగ్ మనకు హై క్యాలరీ డైట్ మనకు తగ్గించాలి, అండ్ రిఫైన్డ్ ఫుడ్ తగ్గించాలి, మిల్క్ అండ్ మిల్క్ మేడ్ ప్రొడక్ట్స్, అదర్వైజ్ డైరీ ప్రొడక్ట్స్ తగ్గించాలి. ఇది అన్ని మనం తగ్గించాలి మన డైట్. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, లైక్ సమ్ పీపుల్, లైక్ కొంతమంది నాకు లాస్ట్ టైం అడిగారు, దే హ్యావ్ కాల్డ్ మీ. యాక్చువల్లీ వాళ్ళ అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ యాక్చువల్లీ వీఆర్ హ్యాబిచ్యుయేటెడ్ విత్ ద రైస్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. ఇప్పుడు మానేసేసరికి మాకు ఏదో ఒక రకంగా మనకు డిఫరెన్స్ అనిపించరు, తిండి తిన్నట్టే మనకు అనిపించరు, ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్? ఓకే, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ ఫ్యాక్ట్, బట్ పీపుల్ డు నాట్ నో దట్ దర్ ఆర్ 40 different types of rice is there. 40 different types of rices. అంటే ఏ రైస్? 40 different rices ఉన్నాయి. That is actually coming to the normal picture. Okay, but if you think of all total all over world wise మనం ఆలోచిస్తే there are 40,000 rices. Okay, but దాని నుంచి we are taking only 40 to the picture. Okay, సో దానిలో యాక్చువల్లీ ఒక రైస్ కూడా మనకు ఉన్నాయన్నమాట. సో ఆ రైస్ కూడా మనం తింటే ఈవెన్ దో యు ఆర్ హ్యావింగ్ డయాబెటీస్, బట్ ఈ రైస్ తింటే కూడా మీకు షుగర్ పెరగదు. యా, సో షుగర్ డే బై డే ఆన్ డైలీ బేసిస్లో మీకు తక్కువ అవడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో ఈవెన్ 3 పూటలు మీరు రైస్ తిన్నా సరే కూడా మీకు షుగర్ పెరగదు. దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ దిస్ రైస్. ఓకే, సో దట్ రైస్ ఈస్ నార్మలీ కాల్డ్ సిరాటాకి రైస్. Yes, Shirataki rice is one of the wonder in the world అని మనం చెప్పొచ్చు. And normally in the western countries most of the people they eat Shirataki rice. నార్మల్ రైస్ లానే ఉంటుందా సార్? నార్మల్ రైస్ లాగా ఉంటుంది, టేస్ట్ కూడా అదే టైప్ ఉంటుంది. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ బీన్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఏ ప్లాంట్. ఓకే, కంజాక్ అని ఒక ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్ నుంచి ఇది తయారవుతుంది. అండ్ ఇట్స్ బిట్ కాస్ట్లీ. యాక్చువల్లీ ఇట్స్ నాట్ అఫోర్డబుల్ ఫర్ ద కామన్ పీపుల్ మనం చెప్పొచ్చు. సో పీపుల్ హూ క్యాన్ అఫోర్డ్ దిస్ రైస్, బాగా ఏంటంటే ఈ రైస్ 3 పూటలు తిన్నా సరే కూడా వాళ్ళకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ దే కెన్ హ్యావ్ రైస్, వాళ్ళకు రైస్ తిన్నట్టే ఉంటుంది, షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో అక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రైస్ మనకు తయారు చేయాలంటే ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఓకే, లైక్ కుక్కర్లు బాయిల్ చేయాల్సిన కూడా అవసరం లేదు. You just open the rice packet, you take as much as quantity you want. So దానిలో కొంచెం వాటర్ కూడా సేమ్ యాజ్ నార్మల్ రైస్ లాగా మీరు తీసుకోవచ్చు. తీసుకొని యూ కెన్ బాయిల్ ఇట్ ఫర్ 5 to 10 minutes
ఆన్ ద నార్మల్ ఫ్లేమ్. ఓకే, మీరు జస్ట్ 5 to 10 minutes మీరు బాయిల్ చేయండి. సో దాట్ విల్ బి రెడీ. యువర్ రైస్ ఈజ్ రెడీ విదిన్ 10 minutes of time. ఓకే. Okay, so that means it is very easy cooking process. Okay, and any diabetic patient, whether they are into type 1, type 2 or maybe 1.5, they can eat this rice. And దీంతో పాటు వాళ్ళ పప్పు కర్రీ వాట్ ఎవర్ దే ఆర్ టేకింగ్ దే కెన్ టేక్ యాజ్ యూజువల్. ఓకే. ఓకే, అండ్ దాంతో పాటు మనకు నార్మల్గా ఐ యూస్ టు సే ఇన్ ఆల్ ద వీడియోస్ లైక్ డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ ఉండాలి. ఎక్సర్సైజ్ లేకపోతే ఏమవుతుందంటే మనకు డైలీ బేసిస్లో ఏ టైప్ హార్మోన్స్ మన బాడీలో సిక్రేషన్ జరగాల్సింది ఆ టైప్ జరగదు. అప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్లీ ఇంబాలాన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ అండ్ దాట్ లీడ్స్ టు ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీస్, ఒబేసిటీ ఆర్ మేబీ హైపర్టెన్షన్. స్కిన్ రిలేటెడ్ అన్ని వస్తాయి. సో రకరకాల ప్రాబ్లమ్స్ మనకు స్టార్ట్ అయిపోతాయి. సో ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రైస్ తప్పటి మీరు నార్మల్గా యూ కెన్ టేక్ పప్పు, రైస్, సాంబార్, కర్రీస్, వాట్ ఎవర్ యూ కెన్ టేక్. అండ్ ఒకటి ఏంటంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్, డైరీ ప్రొడక్ట్స్ మీరు ఆపాలి. అన్లెస్ అంటిల్ మీరు అది స్టాప్ చేయకపోతే మీ బాడీలో ఏమవుతుందంటే లైక్ ఇప్పుడు వరకు జరిగిన లాసెస్ అసలు మీకు అగైన్ రికవరీ అవ్వాలంటే కష్టం అయిపోతాయి. సో ఈ ప్రొడక్ట్స్ మొత్తం ఆపేయాలి. ఆపేసిన తర్వాత అగైన్ యూ కెన్ స్టార్ట్ దిస్ ప్రాసెస్. అండ్ ఎప్పటి నుంచి మీరు ఇది స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు విదిన్ 2 to 3 days ఆఫ్ టైం మీకు షుగర్ మీకు నార్మలైజ్ అయిపోతుంది. అండ్ ఇఫ్ యూ టేక్ ఇట్ ఆన్ డైలీ బేసిస్ యూ విల్ ఫీల్ మోర్ హెల్దియర్ దెన్ ద నార్మల్ డయాబెటిక్ పేషెంట్. ఎందుకంటే దీనిలో యాక్చువల్లీ హై ఫైబర్, హై న్యూట్రిషియస్ ఫుడ్ దిస్ రైస్, చాలా ఆల్ రకాల మినరల్స్ కూడా దీనిలో ఉన్నాయి. ఓకే, అండ్ దాంతోపాటి like we have like iron also, we have calcium also in this. Okay, so we have different types of nutritional benefits along with this rice only. Okay, suppose curry, pappu and let us say manaku any sort of fried food, total operation hurry only if he is taking this rice also, that will recover the person's nutritional deficiency completely without any other vegetable curries. Okay, thank you so much, sir. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.